ఈ మధ్య కాలంలో థియేటర్స్ కి వెళ్లి సినిమాలు చూస్తే వాళ్ళకంటే ఓ వారం 10 రోజులు ఆగితే ఎలాగో ఓటీటీలో వచ్చేస్తుంది కదా అని ఎదురు చూసే సినిమా ప్రేమికులు ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు అలాంటి వాళ్ళ కోసం వచ్చేస్తుంది యానిమల్ మూవీ. టాలీవుడ్ దర్శకుడు సందీప్ వంగ, బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, కన్నడ బ్యూటీ రష్మిక కాంబోలో వచ్చిన యానిమల్ మూవీ ఆరంభం నుంచి అదిరిపోయే కలెక్షన్స్ తో దూసుకు వెళ్ళింది. డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా 5వ వారంలోని కలెక్షన్స్ జోర్నీ కొనసాగిస్తోంది. ముఖ్యంగా వీకెండ్ లో మల్టీప్లెక్స్ థియేటర్స్ కి యానిమల్ తాకిడి ఎక్కువగా కనిపిస్తోంది. అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన సందీప్ రెడ్డి వంగ యానిమల్ చిత్రంతో బాలీవుడ్ లోను జెండా పాతేశారు. అయితే ఈ మధ్య కాలంలో ఎంత పెద్ద సినిమా అయినా కానీ 1-2 వారాల కంటే థియేటర్స్ లో ఎక్కువగా ఆడడం లేదు. ఈ 2-3 వారాల్లోనే వచ్చిన కలెక్షన్స్ ని బట్టే సినిమా రేంజ్ ఏంటి, హిట్టా ఫట్టా అని తేల్చేస్తున్నారు. అయితే యానిమల్ మూవీ వచ్చే నెల రోజులు దాటేసినా కూడా ఇంకా హౌస్ఫుల్ కలెక్షన్స్ తోనే నడుస్తుంది. ఆ సినిమాకి ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. సింగిల్ స్క్రీన్ లో యానిమల్ సినిమాకి పెద్దగా ఆదరణ లేకపోయినా కానీ మల్టీప్లెక్స్ థియేటర్స్ లో మాత్రం యానిమల్ క్రేజ్ కంటిన్యూ అవుతూనే వస్తుంది. ఇంకా ఇదిలాగా ఉంటే ఓవైపు థియేటర్స్ లో మాస్ ఫుల్ కలెక్షన్స్ లో రన్ అవుతున్న యానిమల్ సినిమా ఓటీటీ రిలీజ్ కి రెడీ అయింది. ప్రస్తుతం యానిమల్ కి థియేటర్స్ కలెక్షన్స్ మంచిగానే నడుస్తోంది. ఓటీటీ రిలీజ్ జనవరి 25 అని అనుకున్నారు అంతా. కానీ అంతకంటే ముందే అంటే సంక్రాంతికి కానుకగా జనవరి 15న యానిమల్ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కి డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ జనవరి 15 నుంచి యానిమల్ మూవీ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటించింది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రావాల్సి ఉంది.